వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. సాహసం ఇది ఊరికే ఉండనివ్వదు. ఇతరులు చేయలేనిది తాము చేయాలని, తమకు ధైర్యం ఎక్కువ అని చాటి చెప్పాలని చాలా మంది అనుకుంటారు. నిజానికి ఇలాంటి వారి వల్లే సరికొత్త సంగతులు ప్రపంచానికి తెలుస్తాయని చెప్పచ్చు. సముద్రపు అట్టడుగు నుంచి అంతరిక్షం వరకు దేని గురించి అయినా సరే అన్వేషణ సాగించడం వీరి నైజం. అప్పుడెప్పుడో మునిగిపోయిన టైటానిక్ శకలాలను చూడడానికి కిందటేడాది టైటాన్ సబ్మెరైన్ లో కొంతమంది సాహసికులు వెళ్లారు. తమ లక్ష్యాన్ని చేరుకోగలమని, తాము అనుకున్నది సాధించగలమని బయలుదేరే ముందు ఎంతో ఆశతో ఉన్నారు. కానీ వారి కలలు సాకారం కాలేదు. వారు ప్రయాణించిన టైటాన్ సబ్మెరైన్ దురదృష్టవశాత్తు పేలిపోయింది. ఈ వార్త ప్రపంచాన్ని షాక్కు గురయ్యేలా చేసింది. టైటానిక్ గురించి సమాజానికి తెలియజేస్తారనుకుంటే తమ ప్రాణాలనే కోల్పోయారు. ఇంకా ఆ విషాద ఘటన చేదు జ్ఞాపకాలు ఎవరి మదిలోనూ చెరిగిపోలేదు. కానీ ఇంతలోనే టైటాన్ సబ్మెరైన్ వెళ్లినట్టే ట్రిటాన్ సబ్మెరైన్ ద్వారా ఇద్దరు వ్యక్తులు టైటానిక్ షిప్ శకలాలను చూడడానికి రెడీ అయ్యారు. వారిలో ఒకరు లారీ కానర్, మరొకరు పాట్రిక్ లాహే. ఇప్పుడు చెప్పుకున్న ఇద్దరు సాహసికుల గురించి చూస్తే, లారీ కానర్ అమెరికన్ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ వ్యాపారవేత్త అని చెప్పచ్చు. అతను నాసా సర్టిఫై చేసిన ఒక ప్రైవేట్ ఆస్ట్రోనాట్. లారీ 2021లో అంతరిక్ష యాత్రలో పార్టిసిపేట్ చేశాడు. 17 రోజుల 1 గంట 48 నిమిషాల పాటు స్పేస్ లో గడిపాడు. పాట్రిక్ లాహే సంగతి చూస్తే, ట్రిటాన్ సబ్మెరైన్స్ కో ఫౌండర్. పాట్రిక్ లాహేకు చెందిన కంపెనీ ట్రిటాన్ జలాంతర్గాముల మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని ఫ్లోరిడా, బార్సిలోనా, స్పెయిన్ లో అందిస్తుంది. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.